బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొండా సురేఖ నోటి దురుసు మాటలపై క్లాస్ పీకిన రేవంత్ రెడ్డి, ఇంకా నీకు బుద్ధి రాదా? మీడియా ముందు మంత్రుల కమిషన్ల గురించి ఎవరు మాట్లాడమన్నారు? నాగార్జున సమంత విషయంలో నీ పిచ్చి మాటల వల్లే కాంగ్రెస్ పరువు పోయింది. అధిష్టానం మంత్రి పదవి తీసేస్తానంటే నేనే ఆపించా, అయినా నీకు ఇంకా బుద్ధి రాదా? మీడియా ముందు నువ్వు మాట్లాడే మాటలు ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని ఫైర్. ఇక నుండి దురుసు మాటలు ఆపేసి మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడాలని స్ట్రాంగ్ వార్నింగ్. ప్రతిసారి వ్యక్తిగత విమర్శలు, దురుసు మాటలతో కాంగ్రెస్ పరువు తీస్తున్న కొండా సురేఖ, ఆమెను మంత్రి పదవి నుండి తీసేయాలని కోరుతున్న సొంత పార్టీ నాయకులు. కాంగ్రెస్ మంత్రులలో కొండా సురేఖ తీరు ప్రతిసారి వివాదాస్పదం అవుతుంది. ఆమె నోటికొచ్చిన మాట మాట్లాడడం, తర్వాత అబ్బే అలా కాదు అని వివరణలు ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఇదే నోటి దురుసుతో ఇప్పటికే పరువు నష్టం కేసుల్లో ఇరుక్కున్నామే తాజాగా కొత్త వివాదంతో ముందుకొచ్చారు. మీడియా ముందు మాట్లాడుతూ మంత్రులు కమిషన్లు తీసుకోకుండా పని చేయలేకపోతున్నారని, ఫైల్ కదలాలన్నా, పనులు జరగాలన్నా పైసలు పెట్టాల్సిందనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు ఫోన్ చేసి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. మీడియాలో మాట్లాడిన వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ మంత్రుల కమిషన్ల గురించి మాట్లాడడం అవసరమా అని మండిపడ్డారట. మంత్రిగా ఎలా మాట్లాడాలో నేర్చుకొని గట్టిగానే అరిచినట్టు తెలుస్తుంది. అసలు నాగార్జున సమంత విషయంలో నీ పిచ్చి మాటల వల్లే కాంగ్రెస్ పరువు పోయిందని, నీ మంత్రి పదవి అధిష్టానం తీసేయాలని సిఫార్సు చేస్తే నేనే నచ్చజెప్పి ఆపించానని, ఇంక నీవు బుద్ధి ఎప్పుడు వస్తుందని గట్టిగానే నిలదీశారట. కనీసం మంత్రి పదవికి తగ్గట్టు మాట్లాడడం రాకపోతే ఒక మూలన పడి ఉండమని, మీడియా ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కొండా నోటి దురుసు మాటల వల్లే పార్టీ పరువు పోతుందని, ఆమెను మంత్రి పదవి నుండి తీసేయాలని సొంత పార్టీ నాయకుల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కొండా సురేఖ తీరు మార్చుకుంటుందో లేదో చూడాలి. ఎంత ఘాటుగా మాట్లాడినప్పటికీ కూడా తీరు మార్చుకోకపోతే మంత్రి పదవి నుంచి పీకేయాల్సి వస్తుందనేసి వార్నింగ్ ఇచ్చిరట. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇక బుద్ధి రాకపోతే మాత్రం విషయం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందనేసి కొండా సురేఖ నోటి దురుసు మాటలపై క్లాస్ పీకిన రేవంత్ అనే సమాచారం తెలుస్తుంది. మీడియా ముందు మంత్రులు కమిషన్ల గురించి ఎవరు మాట్లాడమన్నారు? నాగార్జున సమంత విషయంలో నీ పిచ్చి మాటల వల్లే కాంగ్రెస్ పరువు పోయింది. అధిష్టానం మంత్రి పదవి తీసేస్తామంటే నేనే ఆపించా, అయినా ఇక నీకు బుద్ధి రాదా? మీడియా ముందు నువ్వు మాట్లాడే మాటలు ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని ఫైర్. ఇక నుండి దురుసు మాటలు ఆపేసి మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడాలని స్ట్రాంగ్ వార్నింగ్. ప్రతిసారి వ్యక్తిగత విమర్శలు, దురుసు మాటలతో కాంగ్రెస్ పరువు తీస్తున్న కొండా సురేఖ, ఆమెను మంత్రి పదవి నుండి తీసేయాలని కోరుతున్న సొంత పార్టీ నాయకులు. బిగ్ బ్రేకింగ్.